సో, అలా అందరిని కవర్ చేసిన మీరు, హ్మ్. వరుణ్ తేజ్ గారు ఒక్కళ్ళని వదిలేసినట్టున్నారు. అది కూడా 'వరుణ్ తేజ్' గారిది దీంట్లో పడాలండి. 'గద్దలకన్ ఓకే. గణేష్' ఆ మూవీలో చేయాలి. అది మిస్ అయింది. ఓహో! యెస్ అంతే. ఎవరు మన వైష్ణవ్ మన ఆసి అని పిలుచుకుంటాం. 'వైష్ణవ్ తేజ్' గారిని 'ఉప్పెన' సో తర్వాత 'రామ్ చరణ్' గారిది అయిపోయింది. తర్వాత 'శిరీష్' గారిదేమో 'ఏబీసీడీ' అయింది. 'సాయి ధరమ్ తేజ్' గారిదేమో మన 'విరూపాక్ష'. అవును. సో, 'నిహారిక' గారితో కూడా అయింది. నిహారిక గారితో కూడా. యెస్. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా టచ్ 'పవన్ చేసారా? కళ్యాణ్' గారిది అయింది. బట్ ఏంటంటే ఆయన అంటే కాంబినేషన్ అంటే ఎక్స్‌క్లూజివ్ కాంబినేషన్ అవ్వలేదు గానీ, ఒక కైండ్ ఆఫ్ కంబైన్డ్ సీన్ ఉంటది కదా! హ్మ్. అలా అది మన 'కాటమరాయుడు'. 'కాటమరాయుడు.' 'కాటమరాయుడులో' చేయడం జరిగింది ఆయనతో ఓకే. కూడా. సో, సో, మాక్సిమం ఆల్‌మోస్ట్ అందరూ ఇది అండ్ 'విశ్వంబర' గురించి చెప్పండి. అంటే లైక్ అయిందా షూట్ మీది? నాదయిందండి. 'విశ్వంబర' నాదయింది. అంటే అయిందా? సార్ కాంబినేషన్ అవ్వలేదు ఇంకా. బాస్ కాంబినేషన్ అవ్వలేదు. బట్ మిగతా సీన్స్ అయినాయి ఆల్రెడీ. యాహ్! ఓకే. ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ నాకు తెలిసి చాలా మందికి ఇన్‌స్పిరేషన్ ఆయన. ట్రూ. అండ్ మీరు ఇండస్ట్రీకొచ్చిన తర్వాత కూడా హ్మ్. అందరిని టచ్ చేసారు కానీ బట్ ఆయన దగ్గరికెళ్ళడానికి ఇంత టైం పట్టింది. యెస్. సో, ఆబ్వియస్లీ. ఎలా అనిపించింది? వెన్ యూ రిసీవ్డ్ అ కాల్ 'విశ్వంబరాలో' ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంది. యూ హావ్ టు డూ అన్నప్పుడు ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? మీకేమనిపించింది? అంటే హానెస్ట్‌లీ నాకు సినిమా ఇండస్ట్రీలో అంటే మిగతా వాళ్ళని కాదు. ఒక స్పెసిఫిక్ పర్సన్ అయితే నాకు అన్నీ అండి. అంటే కొంతమంది అంటారు అంటే 'గాడ్‌ఫాదర్' అనివ్వండి, అంటే లైక్ 'గైడెన్స్ ఫోర్స్' అవనివ్వండి, వాటెవర్ ఇట్ ఈస్ నాకు నండూరి రామ్ గారు అని చెప్పి నాకు మేమందరం గురువు గారు అంటాం. ఇన్సిడెంట్‌లీ ఆయన యాస్ట్రాలజీ అది కూడా చెప్తుంటారు. ఓకే. చాలా మంది మన ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఆయన పర్సనల్ యాస్ట్రాలజిస్ట్ అనమాట. ఆహా! ఆయన యువి రామ్ అంటారు. అంటే ఓకే. యువి క్రియేషన్స్‌కి అంటే లైక్ ఆస్థాన సిద్ధాంతాలు అంటారు చూసారా? ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో, మిగతా వాళ్ళందరికీ మారుతి గారికి గాని, సురేందర్ రెడ్డి గాని పర్సనల్ ఆస్ట్రాలజిస్ట్ అనమాట. సో, ఇన్సిడెంట్‌లీ ఏదైనా నేను ఫస్ట్ థింగ్ సినిమా రిలేటెడ్ అయితే ఆయనతోనే షేర్ చేసుకుంటాను. అండ్ ఇన్సిడెంట్‌లీ నేను అక్కడ ఆయన దగ్గర ఉండగానే నాకు కాల్ వచ్చింది. ఓహ్! యాహ్! ఇలాగ విశ్వంబర అని అంటే సో, డెఫినైట్‌లీ ఇంక దానికి మనకి క్లౌడ్ 9లో ఉంటాం అనమాట. అలా ఆ ఓకే. సినిమాని అంటే అప్పుడున్న అగైన్ ఎప్పుడు చెప్తున్నాను కదా! ఎంత కాల్స్ వచ్చినా ఎళ్లి కమిట్ అయినంత వరకు మనకి తెలీదు. మనకి అంటే తెలీదని కదా! ఆ ఫీలింగ్ ఉండదు. కాల్స్ వస్తుంటాయి. ఎక్కడో లాస్ట్‌లో ఒక్కసారి ఎప్పుడైనా డేటు మారిందనుకోండి, తర్వాత డౌట్. ఎందుకంటే పోస్ట్‌పోన్ అయిందనుకోండి డ్యూ టు వాటెవర్ మే బి ద రీజన్. తర్వాత వాళ్ళు అడిగినప్పుడు మనం ఫ్రీగా ఉండకపోవచ్చు. వేరే షూటింగ్‌లో ఉండొచ్చు. ఇవన్నీ అవుతుంటాయి. సో, ఎప్పుడైనా ఫేక్ కాల్స్ అంటే ఎక్స్‌పీరియన్స్ చేసారా? ఫేక్ కాల్స్ అంటే నాకు అంటే లైక్ ఇప్పుడు అంటే కొత్తలో. హ్మ్. ఇప్పుడంటే మీకు తెలిసిపోయి ఉంటుంది ఎవరు ఏంటి అని. ఉంటాయండి. ఇవి అప్పుడేంటి ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి అలాగా బోలెడంత మంది పాపం అంటే అప్‌కమింగ్ పీపుల్ తెలియక ఏంటంటే డబ్బులు అడుగుతుంటారు, ఇవి అడుగుతుంటారు, అన్నీ చేస్తుంటారు. దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ సినిమా చేసిన తర్వాత ఓకే. ఇప్పుడు మీడియేటర్ కాన్సెప్ట్ వచ్చింది. కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ ఉన్నారు. సినిమా ఇచ్చిన తర్వాత పర్సెంటేజ్ అయితే దట్స్ ఫైన్. వాళ్ళేదో సర్విస్ చేస్తున్నారు. వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళది. బట్ అవ్వకముందే కొంతమంది డబ్బులు అడిగి ఇవన్నీ కొంచెం ఈవెన్ రైట్ నౌ ఎందుకంటే మా యూనియన్ కూడా కంప్లెయింట్స్ వస్తుంటాయి చాలా. హ్మ్. అండ్ ఒక సెపరేట్‌గా ముంబై నుంచి ఒక టీమ్ రెడీ అయింది. ఆళ్ళకేమో విపరీతంగా ఆఫర్స్ ఇచ్చేసి, మీకేమో రోజుకి 40,000 ఇస్తాం, 50,000 అని చెప్పి కాల్స్ చేసి, వీళ్ళ దగ్గర ఐడీ కార్డ్‌లు అవన్నీ తీసుకొని, డబ్బులు తీసుకొని చాలా చాలా అవుతున్నాయి. ఎంత చెప్పినా ఒక ఆశ అనేది ఉంటది కదా! అంటే ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టలేం. ఏదో విధంగా మనం రావాలి, ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఇంకా సఫర్ అవుతున్నారు. ఓకే. కుదిరినంత వరకు అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాం. అలాంటి వాటిలకి మీరు ట్రాప్ అవ్వద్దు అని చెప్పని అది. యాహ్! సో, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో యూనియన్‌కి ప్రెసిడెంట్ అని అన్నారు. సో, యాహ్! ఏంటి వాట్ ఈస్ దట్ ఈ యూనియన్ ఏంటదని? టీఎంటీడీఏయూ అండి. యాక్చువల్‌గా 2012లో స్టార్ట్ అయింది యూనియన్. అది సేమ్ ఈ సినిమా కష్టాలు, ఆర్టిస్టుల కష్టాలు ఉంటాయి చూసారా? అప్పట్లో నేనింకా రాలేదు అప్పటికి. ఈ హ్మ్. యూనియన్ స్టార్ట్ అయిన అంటే ఇండస్ట్రీకి రాలేదు. నేను ఐటీలోనే ఉన్నానప్పుడు. హ్మ్. ఆ రోజుల్లో ఏంటంటే ఫోటోలు పట్టుకొని వేషాల కోసం తిరిగే రోజులవి. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లేకపోయినా ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కలిసేది ఆఫీస్ బాయ్‌కి కలవాలి. అవును. ఆఫీస్ బాయ్‌కి ఫోటో ఇచ్చి, సరే సార్ పిలుస్తామని మర్యాదగా కొంతమంది మాట్లాడతారు. సరేలే ఎళ్ళి అని కొంతమంది మాట్లాడతారు. ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అందరూ బాగా రిసీవ్ చేసుకోరు. సో, అలాగా కొద్దిగా బిటర్ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. కొంతమందికి ఆర్టిస్ట్‌లకి స్టార్టింగ్‌లో. అది 2012లో. సో, ఇలా మనం ఏంటి ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉండి, ఇంత ఏజ్ ఉండి కూడా ఇలా వేరే వాళ్ళ చేత మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి ఏంటని చెప్పి, కొంతమంది అంటే మా యూనియన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సుందర్ గారని ఆయన ఇన్సిడెంట్‌లీ ఆయన మా మెంబర్ కూడా. ఓకే. ఆయన అంటే లైక్ మాలో కూడా మంచి రెప్యూటెడ్ దీంట్లో చేశారు. మోహన్ బాబు గారు, మురళీమోహన్ వీళ్ళందరూ మంచి ర్యాపో ఉంది ఆయన. ఇన్సిడెంట్‌లీ ఆయనకేదో మాలో కొద్దిగా చిన్న ఇష్యూ సరే అని చెప్పి బయటకొచ్చి ఆయన ఒక యూనియన్ స్టార్ట్ చేద్దాం ఒక 10 మందితో స్టార్ట్ చేశారు. హుహు. అప్పుడు సంథింగ్ వెరీ నామినల్ ఎంతో కలెక్ట్ చేసుకొని, ఆఫీస్ కూడా ఏముండేది కాదు. ఎక్కడో మన గణపతి దగ్గర ఎక్కడో టీ స్టాల్ దగ్గర గ్యాదర్ అవ్వడం. అప్పుడు ఇంటెన్షన్ ఏంటి? నేను ఆఫీస్‌కెళ్ళాను. సరే మీ ఐదుగురు కూడా చెప్తా. మీరు వెళ్ళండి. అలా ఆ కైండ్ ఆఫ్ మోటోతో స్టార్ట్ చేశారు. ఓకే. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒక టీమ్‌గా ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉందనుకోండి దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏముంటదనంటే ఎవరి క్యారెక్టర్ ఆళ్ళది. హ్మ్. ఇప్పుడు ఒక సినిమాలో మినిమమ్ దగ్గర ఒక మినిమమ్ 20, 30 క్యారెక్టర్ నుంచి 100 క్యారెక్టర్స్ వరకు ఉంటాయి. ట్రూ.
సో ఇప్పుడు నేను వెళ్ళినంత మాత్రాన మేబీ నాలాగే యాజ్ ఇట్ ఈస్ ఫ్యూచర్స్ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఇది అవ్వాలి. మనం ఎవరికైనా చెప్తే వాళ్ళకి కూడా మన రీప్లేస్ చేసి పెడతారా అని చిన్న కన్సర్న్ ఉంటుంది ఎవరికైనా, అందుకు చెప్పరు చాలా. బట్ కొంతమంది అంటే లైక్ బ్రాడ్ మైండెడ్గా ఉండి షేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు నేను కూడా ఒక ఆఫీస్కి వెళ్ళి నేను సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్ ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతా, సార్ నెక్స్ట్ కాస్టింగ్ క్లోజ్ అయిపోయింది, ఇంకా ఫర్దర్గా ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా, ఇలా మా యూనియన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని షేర్ చేస్తాం. మాకు ఇన్సిడెంట్లీ మాది ఓన్ వెబ్సైట్ ఉంది, tmtu.org అని. ఓకే. మన ఇప్పుడు వికీపీడియా, IMDb ఉన్నాయి కదా, ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్లో ప్రతి సేమ్ అది tmtu.org రాజశేఖర్ అని వస్తుంది. ఆ URL క్లిక్ చేస్తే మన సినిమా జాతకం అంతా కనబడుతుంది. ఓకే. అంటే మనం చేసిన ప్రాజెక్ట్స్, మనం చేసిన వర్కింగ్ స్కిల్స్, క్యారెక్టర్స్, మన సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్స్, యూట్యూబ్స్ వీడియోస్ మొత్తం ఎవ్రీథింగ్ దాంట్లో ఉంటుంది. అది చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకనంటే ఇంతకుముందు అగైన్ మనం చిన్న డివైడ్ అవుతున్నాం. ఫోటోలు తీసుకెళ్ళి రోజుల దగ్గర నుంచి ఇప్పుడు వాట్సాప్కి వచ్చేసింది. వాట్సాప్లో చూసి ఏమైనా మ్యాచ్ అవుతుంటే పిలుస్తున్నారు ఆడిషన్స్కి. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, ఒక 2 ఫొటోస్ పెట్టండి అంటారు, ఒక క్లోజ్, ఒక ఫుల్ ఫోటో అంటారు. బట్ ఆర్టిస్ట్కి ఏమవుతుందంటే నేను క్యారెక్టర్ సెలెక్ట్ అవ్వాలన్న చిన్న తాపత్రయంతో ఎక్కువ ఫొటోస్ పెడతారు. అదేమవుతుంది, వాళ్ళకేమో ఫోన్ ఫ్రీజ్ అయిపోతుంది, బ్లాక్ చేసేస్తారు నెంబర్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరైనా అంతే బ్లాక్ చేస్తారు, ఎందుకంటే మనకి ఇంపాక్ట్ అయినప్పుడు బ్లాక్ చేస్తారు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఓన్లీ లింక్ పంపిస్తాం. ఆ లింక్ చూడడం ప్రతి ఒక్కరికి, ఆఫీస్లో అయితే వైఫై ఉంటుంది, బయట అయితే డేటా యూస్ చేస్తుంటారు. ఆ లింక్లు ఇస్తే మొత్తం అన్ని ఫొటోస్, ఎన్ని ఫొటోస్ అయినా ఫొటోస్ దాంట్లో చూడొచ్చు, వీడియోస్ చూడొచ్చు, మనం ఇంతకుముందు చేసిన లింక్స్ అన్ని దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తం మేనేజర్స్ యూనియన్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో తర్వాత డైరెక్టర్స్ యూనియన్ వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతుంది. తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఒకసారి ఒక ఫోటో పంపించి కింద లింక్ పంపిస్తారు అడిగినప్పుడు మన గురించి ఇన్ఫర్మేషన్. సో ఆబ్వియస్లీ ఆ ఫోటో చూసి కింద లింక్ చూసుకుంటే అది బాగుందని క్యారెక్టర్ చేస్తారు. తర్వాత బై డిఫాల్ట్ వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పేజ్ చూస్తున్నారు అనుకో, ఆర్టిస్ట్ పేజ్ కింద వాట్సాప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఇమీడియట్గా మా ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ వస్తుంది. సో అండ్ సో మెంబర్ ఈస్ బ్రౌజింగ్ సమ్ అంజనీస్ ప్రొఫైల్ అని ఇమీడియట్గా వాళ్ళిద్దరికి కనెక్ట్ చేస్తాం, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఓహో, వావ్. కైండ్ ఆఫ్ టెక్నాలజీ. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, మేల్స్ ఆర్ సర్వైవల్ హ్యాపీ. అంటే ఎప్పటి నుంచో చేస్తున్న మేల్స్ ఇప్పుడు కూడా కనిపిస్తున్నారు, బట్ ఫీమేల్స్ ఆర్ నాట్ లైక్ దట్. ఇది మీ యూనియన్ వరకు వచ్చిందో లేదో తెలియదు. దెర్ ఆర్ సమ్ ఫీమేల్ యాక్టర్స్. సో వాళ్ళు ఏంటి అని అంటే ఇప్పుడు సీరియల్స్లో ఏదో చిన్న చితక క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఓ పూటకి తిండి లేక, హెల్త్లు పాడైపోయి, అవకాశాలు రాక, చేసిన సినిమాల్లో డబ్బులు రాక ఇలా బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ యూనియన్ దగ్గరికి రావడం జరిగిందా? అలాంటి ఫీమేల్స్ ఎవరైనా జాయిన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఇన్సిడెంట్లీ మీరు చెప్పినట్టు నాకు ఐ కుడ్ ఎవరెవరైతే రిఫర్ చేస్తున్నారో ఐ కుడ్ రిలేట్ ఆర్ కనెక్ట్ విత్ దెమ్. అలాంటి జరిగిన ఇష్యూస్ ఎవరైతే మనం బయట చూసామో ఇన్సిడెంట్లీ మా దాంట్లో లేరు, బట్ ఈవెన్ వీ హ్యావ్ సమ్ ఇష్యూస్. ఆర్టిస్టులు అనేది ఆ ఇష్యూస్ మా లేకపోయినా మా నోటీస్కి వస్తాయి. మా నోటీస్కి వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే నార్మల్గా ఒక జనరల్ మెసేజ్ పాస్ చేస్తాం, ఇలా పరిస్థితి ఉన్నది పలానా ఆర్టిస్ట్ది, వాలంటరీగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంట్రిబ్యూట్ అని చెప్పి, ఇంకా మనం మనకి సంబంధం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నెంబర్స్ అవన్నీ ఇచ్చేస్తాం ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే. కమింగ్ టు అవర్ మెంబర్స్, యూనియన్ మెంబర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ చాలా చాలా స్ట్రిక్ట్గా లైక్ 24/7 విల్ బి అలర్ట్ అండి. ఏ ఇష్యూస్ జరిగిన ఇమీడియట్గా ప్రాంప్ట్గా రెస్పాండ్ అవుతాము. అండ్ మాకేంటంటే అపోలోతో ఇన్సిడెంట్లీ మాకు మన రామ్ చరణ్ గారు, ఉపాసన గారు వాళ్ళ ద్వారా అపోలోలో మాకు డైరెక్ట్ అయ్యప్ ఉంది. అంటే లైక్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ సమ్ డిస్కౌంట్స్ ఆన్ మెడికేషన్, వైట్ రేషన్ కార్డు ఉంటే ఫ్రీ సర్జరీస్ చాలా చేసాం.